హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాలు కత్తుల. కండరాల క్షీణిత బాధితుల దుర్బలమైన జీవితాలను చూసి చెలించిపోయి మేము ఉన్నన్ని రోజులు వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వారి ముఖంలో పువ్వులు పూయించాలని దృఢ సంకల్పం పూనుకొని గత 12 సంవత్సరాలుగా సహాయం అందిస్తున్న దేవుడిచ్చిన అమ్మా నాన్నలు డాక్టర్ గీతా థామస్ రెడ్డి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. Thomas Reddy sir and Geeta madam for giving the wonderful opportunity to our children, because these days the society is running but they are providing the generous activities, the needy activities, that every time they are giving the opportunity to us to make our children to learn about the charity. Why? Because after growing up they have to be feel responsible towards the poor people, towards the needy people, which chance is given by our beloved Thomas Reddy sir and Geeta madam. For that we are very very thankful to both of them. I very much happy to see them here. Thank you sir. Thank you. ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంత మంచి ఆర్గనైజేషన్ నడిపిస్తున్న మన థామస్ రెడ్డి సారు అండ్ గీతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఫిజికల్గా మెంటల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా దగ్గర తీసుకొని, ఒక ఆర్ఫన్స్ లాగా ఉన్న వాళ్ళని కూడా దగ్గర తీసుకొని ఓల్డ్ ఏం లాగా నడిపిస్తున్నారు సారు. వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు భగవంతుడు వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా చూస్తారని ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అందరి వల్ల కాదు సేవ చేయడం. ఒక సంవత్సరాలకు మామూలుగా రోడ్డు మీద ఉన్న ఒక మెంటల్ డిజార్డర్ కావచ్చు, ఒక ఆర్ఫన్స్ కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చేసి స్నానం చేయించి మంచి డ్రెస్సులు వేసి ఒక దగ్గర అకామిడేట్ చేసి వాళ్ళ భూమిని అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి సేమ్ ఇక్కడ చూసిన FCNలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఒక 100 crores ఉన్న డబ్బున్న వ్యక్తి కూడా ఇంత మంచి ఇంట్లో ఉండలేడు. సరే లగ్జరీస్ లేదు, కానీ ఇంత మంచి ఎన్విరాన్మెంట్, ఇంత పీస్ఫుల్గా ప్లస్ చెట్లు, కూరగాయల చెట్లు, పళ్ళ తోటలు, మంచి వాతావరణం, ఒక సేఫ్టీ ప్లేస్. కాబట్టి థామస్ రెడ్డి సార్ గారికి, గీతా మేడం గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతమందికి ఈరోజు అంటే ఇయర్లీ వన్స్ ఇంతమందికి ఈ రకంగా, సరే అందరూ దాతలు ఉంటారు, కొంతమందిని సారు రిసీవ్ చేసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ US నుంచి కొంత కంట్రిబ్యూట్ చేసుకొని ఈ సహాయం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరు, చాలా థ్యాంక్స్ సార్. వాళ్ళు చేసే అంటే గొప్ప పనికి మాటలు లేవు. ఎందుకంటే మిమ్మల్ని ఇంత సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి మీకు ఈ విధంగా సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ కాలంలో ఎవరి పనులు వాళ్ళకి అయిపోయినాయి, ఎవరి సంసారాలు వాళ్ళకి అయిపోయినాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అయిపోయినాయి. సో పక్కన గురించి ఆలోచించేది చాలా తక్కువ. సో అటువంటిది మీ గురించి ఆలోచించి ఇద్దరు మేడం సార్ వాళ్ళు ఎంతో మందిని సంప్రదించి వాళ్ళతోని మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి ఈ విధంగా మీకు ఒక విధమైనటువంటి భరోసా, సమాజం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కారు, మీకు మేమున్నామనే భరోసా ఇస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ఉన్నతమైన పని. ఇందులో మాకు భాగస్వామ్యం కల్పించడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము. మేమే థ్యాంక్స్ చెప్తున్నాం సార్కు, మేడం వాళ్ళకు. ఇటువంటి ఇంకా చేయాలని ముందు ముందు మేము చాలా కోరుకుంటున్నాము. మా వంతు బాధ్యతగా మేము గిన ఎంతో కొంత మా వంతు ఉంటుందని నేను ఒప్పుకుంటున్నాను, మీ అందరి ముందుగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేమే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఒంటరి కాదు, మీకు సమాజం ఉంది, సొసైటీలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని నలుగురికి పంపించినట్లయితే మరో నలుగురికి సహాయం అందే అవకాశం ఉంది. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, యువర్ సపోర్టింగ్.